హాయ్ ఫ్రెండ్స్, హలో. రేపు జరగబోయే ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 ఈ మంత్లో మరొక 2 డేస్లో ప్రారంభం జరగబోతుంది ఆర్ఆర్బి గ్రూప్ డి ఇండియా వైజ్. మరి గ్రూప్ డిలో ప్రధానంగా ఇంతవరకు ప్రీవియస్ పేపర్లో కొన్ని బిట్స్ తీసుకోవడం జరిగింది. మ్యాక్సిమం ఈ ఏరియా నుంచి బిట్స్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ఏరియా నుంచి ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిట్ ఎలాగొస్తుంది, ఏ ఏరియా చదవాలి, అదే ఫిజిక్స్లో ఎలా చదవాలి, రకరకాల సబ్జెక్టులో ఏ విధంగా మనం జనరల్ స్టడీస్లో ఏ విధంగా ఏ సబ్జెక్ట్ని ఏ ఏరియా నుంచి చదివితే బిట్ మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు, బిట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం సార్. నా ప్రయత్నం నేను చేస్తాను, మీరు నా ప్రయత్నాన్ని కొద్దిగా ఉపయోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదలు పెడదాం. ఫస్ట్ బిట్ సార్, ఆర్ఆర్బి 2022లో అడగడం జరిగింది. 2022లోని గాంధీజీ ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఐఎన్సి. ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశానికి గాంధీజీ అధ్యక్షత వహించారంటే 1924. ఇది కర్ణాటకలోని బెల్గాం కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే మహాత్మా గాంధీ అని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక ఐఎన్సి సమావేశం ఏదంటే ఇదే సార్, గుర్తుపెట్టుకో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఎన్సీల మీద ఖచ్చితంగా బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. ఎందుకంటే 1885లోని భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఎక్కడ జరిగిందంటే ముంబైలో జరిగింది. ముంబైలో గోకుల్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరిగింది సార్ మొదటి ఐఎన్సి కాంగ్రెస్ సమావేశం. మరి సమావేశానికి ఎవరు సార్ అధ్యక్షత వహించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ముంబైలో జరిగింది, గోకుల్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరిగింది. ఈ సమావేశానికి 72 మంది అటెండ్ అయ్యారని గమనించాలి. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి వ్యక్తి ఎవరంటే WC బెనర్జీ, గుర్తుపెట్టుకోవాలి. ఉమేష్ చంద్ర బెనర్జీ అని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. ఉమేష్ చంద్ర బెనర్జీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు 1886లో ఎవరు, 1887లో ఎవరు, 1888లో ఎవరని అడుగుతాడు సార్. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి పారిశ్యుడు పాము అని రాశాను, గుర్తుపెట్టుకో. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి వ్యక్తి ఎవరంటే WC బెనర్జీ. 1800 సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి పారిశ్యుడు దాదాబాయి నౌరోజీ, గమనించాలి, దాదాబాయి నౌరోజీ. అదేవిధంగా తొలి ముస్లిం సార్, భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి ముస్లిము. అదేవిధంగా తొలి యూరోపియన్, చూసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తొలి పారిశ్యుడు ఎవరంటే దాదాబాయి నౌరోజీ, తొలి ముస్లిం ఎవరంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. ఇది సార్ బద్రుద్దీన్ త్యాబ్జీ అని మనం గుర్తుపెట్టుకోవాలి, త్యాబ్జీ. అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి యూరోపియన్ ఎవరు సార్ అడుగుతాడు. తొలి యూరోపియన్ ఎవరంటే జార్జ్ యూల్, గమనించాలి. తొలి యూరోపియన్ ఎవరంటే జార్జ్ యూల్ అని మనం గమనించాలి సార్. కాబట్టి ఐఎన్సి కాంగ్రెస్ సమావేశానికి తొలి అధ్యక్షత వహించిన తొలి వ్యక్తి ఎవరంటే WC బెనర్జీ. తొలి పారిశ్యుడు ఎవరంటే దాదాబాయి నౌరోజీ. తొలి యూరోపియన్ ఎవరంటే జార్జ్ యూలు. తొలి ముస్లిం ఎవరంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం 1891లో జరిగింది సార్. మరి 1891 ఐఎన్సి కాంగ్రెస్ సమావేశం మహారాష్ట్రలో జరిగింది, నాగపూర్లో జరిగింది. మరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అడుగుతాడు సార్. ఈ సమావేశానికి పి ఆనందాచార్యులు, తొలి ఆంధ్రుడు. మరి రెండవ ఆంధ్రుడు ఐఎన్సి కాంగ్రెస్ సమావేశానికి ఎప్పుడు అధ్యక్షత వహించడం జరిగింది అడుగుతాడు. 1948లోని మీ అందరికీ తెలిసిందే రాజస్థాన్లో జైపూర్లో జరిగిన ఐఎన్సి కాంగ్రెస్ సమావేశానికి భోగరాజు పట్టాభి సీతారామయ్య అధ్యక్షత వహించాడు. ఇతను రెండవ ఆంధ్రుడు అని మనం గమనించాలి సార్. అదేవిధంగా 1907లోని సూరత్ సమావేశం జరిగింది. ఇక్కడ అతివాదులు మితవాదులు విడిపోవడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరంటే రాసు బిహారీ బోస్. అదేవిధంగా తీసుకుంటే సార్ 1916లోని లక్నోలో ఐఎన్సి సమావేశం జరిగింది. ఈ సమావేశం అనేది లక్నో ఐఎన్సి కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది AC మజుందార్, అంబికా చరణ్ మజుందార్. ఈ సమావేశంలో అతివాదులు మితవాదులు మళ్ళీ కలవడం జరిగింది సార్, గుర్తుపెట్టుకో. అదేవిధంగా తీసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. 1911లోని కలకత్తాలో ఐఎన్సి కాంగ్రెస్ సమావేశం జరిగింది సార్. 1896లోని కలకత్తాలో ఐఎన్సి కాంగ్రెస్ సమావేశం జరిగింది సార్. 1896 కలకత్తా ఐఎన్సి కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే MA సయానీ. ఇక్కడ వందే మాత్రమనే విప్లవ గేయాన్ని పాడడం జరిగింది సార్, జాతీయ గేయాన్ని. మరి అదేవిధంగా జాతీయ గీతాన్ని 1911 ఐఎన్సి కాంగ్రెస్ సమావేశం కలకత్తాలో పాడారు. ఇక్కడ బిషన్ నారాయణ దాస్ అనే వ్యక్తి అధ్యక్షత వహించడం జరిగిందని నువ్వు గమనించాలి సార్. అదేవిధంగా ప్రీవియస్ పేపర్లో మనం మాట్లాడుకుంటే ఐఎన్సి కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి మహిళ ఎవరంటే శ్రీమతి అనిబిసెంట్ అని గమనించాలి.
1917 కలకత్తా ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశం. రెండో మహిళ ఎవరు సార్ అంటే 1925లోని మీ అందరికీ తెలిసిందే కాన్పూర్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశం అధ్యక్షత వహించిన తొలి మహిళ ఎవరంటే అనిబిసెంట్ గారు. రెండవ మహిళ ఎవరంటే 1925 కాన్పూరు. అదేవిధంగా తీసుకుంటే సరోజిని నాయుడు అని మనం గమనించాలి సార్, సరోజిన నాయుడు. అదేవిధంగా 1933 ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశానికి నళిని సేన్ గుప్తా కలకత్తా ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది సార్. నెహ్రూ గారు గుర్తుపెట్టుకోండి. 1929 లాహోర్ ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశానికి, 1936 లక్నో ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశానికి, 1937 ఫజేపూర్ ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ గారు. ఇది 1929 గుర్తుపెట్టుకో లాహోర్ ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశం. ఇది లక్నో, ఇది ఫజేపూర్. వివరణ ఇంకా డెప్త్గా ఇవ్వడానికి బిట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఇవ్వలేం సార్. అదే క్లాస్ వైజ్ అయితే అద్భుతంగా ప్రతి వ్యక్తి గురించి ఇన్ డెప్త్గా మనం వెళ్ళొచ్చు. అందుకే యాప్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ గురించి డెప్త్గా వెళ్దాం. ఐఎన్సీలు మొత్తం 1 అవర్ చెప్పుకుందాం. ఓకే సార్, ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇన్ డెప్త్గా విత్ కోడింగ్తో, ప్రతిదీ కోడింగ్తో సంక్లిప్తంగా అర్థమైనట్లు క్లారిటీకి వెళ్దాం. తర్వాత అదేవిధంగా తీసుకుంటే 1938, 1939 నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అధ్యక్షత వహించారు. 1938, 39 నేతాజీ గారు ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు, గమనించాలి. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది సార్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనే వ్యక్తి ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు జేపీ కృపాలాని ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది సార్. స్వతంత్రం వచ్చినప్పుడు ఎవరంటే జేపీ కృపాలాని ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. మీరట్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగిందని మనం గమనించాలి. వెరీ 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 ఇంపార్టెంట్ సార్ ఐఎన్సీలు. 1931లో కరాచీలో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని గుర్తుపెట్టుకోవాలి సార్. ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి వ్యక్తి ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ డబ్ల్యూసీ బెనర్జీ. తొలి పార్సీడ్ ఎవరంటే దాదాబాయ్ నౌరోజీ. తొలి యూరోపియన్ ఎవరంటే జార్జ్ యూల్. తొలి ముస్లిం ఎవరంటే బత్రుజున్ త్యాబ్జీ. తొలి మహిళ ఎవరంటే శ్రీమతి అనిబిసెంట్. తొలి భారతీయ మహిళ ఎవరంటే సరోజిని నాయుడు, గుర్తుపెట్టుకోవాలి. భారతీయ 1925 సరోజిని నాయుడు. అదేవిధంగా తొలి భారతీయ మహిళ ఎవరు చూసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ భారతీయ మహిళ ఎవరంటే అనిబిసెంట్. చాలా 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 ఇంపార్టెంట్ సార్. ఇది ఐఎన్సీ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్ సెకండ్ బిట్ చూద్దాం సార్. రాజాజీ అనేది ఒక నేషనల్ పార్క్. ఈ నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది సార్? ఆర్ఆర్బీలు అడిగాడు. జాతీయ పార్కుల మీద మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇండియన్ జోగ్రఫీ జీకే పరంగా ఈ ఏరియా మొత్తం మన జాతీయ పార్కులు ఎక్కడ ఉన్నాయి, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి, బయోస్పియర్లు ఎక్కడ ఉన్నాయి. రీసెంట్గా భారతదేశానికి 107వ జాతీయ పార్కును ఒడిశా రాష్ట్రంలో ఒడిశా గవర్నమెంట్ ప్రకటించింది. అదే సిమ్లీపాల్ జాతీయ పార్కు. దేశంలో జాతీయ పార్కులు ఎన్ని ఉన్నాయి, దేశంలో వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, దేశంలో బయోస్పియర్లు ఎన్ని ఉన్నాయి, దేశంలో టైగర్ రిజర్వర్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మన కరెంటు జాగ్రఫీ లింక్ చేస్తూ ఖచ్చితంగా చదవలసిన అవసరం ఉంది సార్. కాబట్టి ఇక్కడ రాజాజీ నేషనల్ పార్క్, దీనికి ఒక కోడ్ చెప్తాను సార్, ఒకసారి గమనించాలి. రజనీ గోవా బీచ్కి వెళ్ళింది. రజనీ గోవా బీచ్కి వెళ్ళింది. ఇది కోడ్ సార్. మొత్తం ఎంటైర్ జాతీయ పార్కులు మొత్తం ఇదే కోడింగ్తో నేర్పుతారు సార్. కంప్లీట్ జాతీయ పార్కులు అనేది కంప్లీట్ 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో కంప్లీట్ కోడింగ్తో ఉంటుంది. జనాభా కోడింగ్తో, అవార్డులు, స్పోర్ట్స్, ఎంటైర్ జీకేలో ఏ టాపిక్ అయినా కంప్లీట్ కోడింగ్తో విత్ ఇన్ సెకండ్లో పెట్టగలగాలి. ఆ కోడింగ్ నేను ప్రతి టాపిక్ కోడింగ్తో సార్. అది పాలిటీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఏదైనా కావచ్చు, కంప్లీట్ కోడింగ్తో ఈజీ మెథడ్తో నేర్పడం జరుగుతుంది. అందుకే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి, 10 మందికి షేర్ చేయి, అందరికీ యూజ్ అవుతుంది. ఆల్రెడీ ఇండియన్ రైల్వే చెప్పడం జరిగింది, ఒక 80 నిమిషాల క్లాసు. అదేవిధంగా ఇండియన్ రైల్వేతో పాటు హైకోర్టు గ్రూప్ 2 స్థాయిలో, గ్రూప్ 2 స్థాయి అంటే గ్రూప్ 2ఏ గుర్తుపెట్టుకో. గ్రూప్ 1కి సరిపోద్ది. ఆర్టికల్తో సహా ఆర్టికల్ 214 నుంచి 231 ప్రతి ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా పాలిటీలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో ప్రతి ఆర్టికల్ విత్ కోడింగ్తో చెప్పడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి సార్. అయితే ఓకే, రాజాజీ నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో కలదు? రాజాజీ నేషనల్ పార్క్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి సార్, ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంది. ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్న జాతీయ పార్కులు కోడేటి సార్ అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి. రాజాజీ నేషనల్ పార్క్ అన్నాం, ఇదండి సార్. రజనీ గోవా బీచ్కి వెళ్ళింది. రా అంటే రాజాజీ నేషనల్ పార్క్, జీ అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, నీ అంటే నందాదేవి నేషనల్ పార్క్, గో అంటే గోవింద నేషనల్ పార్క్, గో అంటే గంగోత్రి నేషనల్ పార్క్, వా అంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ నేషనల్ పార్క్. ఇలాగ ఎవ్రీ స్టేట్ ఒక సింగిల్ కోడ్తో మొత్తం ఎగరేజిస్తాం పార్కులన్నీ కూడా.
ఏవైనా సరే గుర్తుపెట్టుకోండి సార్, కోడింగ్ అనేది ఉంటుంది. స్పోర్ట్స్ అయినా సరే అప్కమింగ్ ఎక్కడ జరుగుతాయో ప్రపంచంలో ఏ క్రీడ అయినా ఒక్క కోడ్‌తో అయిపోతాయి సార్. సరే ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా జాతీయ పార్కుల్లో కొన్ని మనం చర్చిద్దాం సార్. ఏం చర్చిస్తాం? 1 మినిట్ చూద్దాం. ఏమేమి అడుగుతాడు ప్రీవియస్ పేపర్‌లో ఇచ్చిన ఇంతవరకు బిట్లు మొత్తం అన్ని పరీక్షల్లో ఏ విధంగా అడిగాడు గవర్నమెంట్ ఎగ్జామ్ చూద్దాం. ఇదిగోండి సార్, ఇక్కడ మనకి లడఖ్, జమ్మూ కాశ్మీర్ ఉంది. జమ్మూ కాశ్మీర్‌లో డచ్‌గామ్ నేషనల్ పార్క్ ఉంది. కాశ్మీర్ దుప్పులకి ఫేమస్, అది ప్రీవియస్ క్వశ్చన్ సార్. అదేవిధంగా లడఖ్ హేమిస్ అనేది ది లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా, అది ప్రీవియస్ క్వశ్చన్ సార్. హిమాచల్ ప్రదేశ్లోని ది గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ అనేది ప్రీవియస్ క్వశ్చన్. ఇదే హిమాచల్ ప్రదేశ్లోని రీసెంట్గా తెలంగాణ ఎస్సీలో క్వశ్చన్ అడిగాడు సార్. తెలంగాణ ఎస్సీలోనే క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ క్వశ్చన్ దీనికి కూడా కోడ్ ఉంది సార్. ప్రతి రాష్ట్రానికి కోడ్ ఉంటుంది. కాబట్టి హిమాచల్ ప్రదేశ్లోని అంటే గోపీరా, కసిగా, ఇంద్రా దగ్గరికి కోడ్ ఉంటుంది. ఇక్కడ కిర్గంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉందని అడిగాడు సార్. అదేవిధంగా తీసుకుంటే ఉత్తరాఖండ్లో మనం మాట్లాడాం, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ నేషనల్ పార్క్ ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్లో దోద్వా నేషనల్ పార్క్ ఇంపార్టెంట్. రాజస్థాన్లో తీసుకుంటే రాజస్థాన్లో రణతంబూర్ నేషనల్ పార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గిర్ నేషనల్ పార్క్ ఇంపార్టెంట్ సార్ గుజరాత్లోని. అదేవిధంగా మహారాష్ట్ర అనగానే మనకు గుర్తు రావాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తడుబా నేషనల్ పార్క్ ఇంపార్టెంట్. బోర్ అనేది ఒక టైగర్ రిజర్వర్ ఉంది, అది ఒక ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. అదేవిధంగా తీసుకుంటే ఇక్కడ గోవాలోని సలీమాలి బర్డ్ సాంక్చురీ ఒకటి ఇంపార్టెంట్. భగవాన్ మహావీర్ ఇంపార్టెంట్. కేరళలోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అడిగాడు. పెరియార్ వన్యమృగ సంరక్షణ కేంద్రం అడిగాడు. తమిళనాడులో గిండి నేషనల్ పార్క్ అడిగాడు సార్, గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా కర్ణాటకలో బందీపూర్ నేషనల్ పార్క్ అడిగాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. బెన్నేరుగట్టు అడిగాడు, బందీపూర్ అడిగాడు. ఒడిశాలో సిమ్లీపాల్ అడిగాడు, నందనకనాన్ అడిగాడని గుర్తుపెట్టుకో. మధ్యప్రదేశ్లో కును అడిగాడు, పన్నా అడిగాడు, కన్హా అడిగాడు. అదేవిధంగా తీసుకుంటే బీహార్లోని వాల్మీకి నేషనల్ పార్క్ అడిగాడు. గౌతమ బుద్ధ అడిగాడు, గుర్తుపెట్టుకోండి సార్. అదేవిధంగా జార్ఖండ్లోని బేతలా నేషనల్ పార్క్ అడిగాడు సార్. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్ నేషనల్ పార్క్ అడిగాడు. ఎక్కువసార్లు అడిగాడు సార్. అస్సాంలోని మీ అందరికీ తెలుసు కజిరంగా నేషనల్ పార్క్ అడిగాడు. అస్సాంలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది. ఇలాగే ఎంటైర్ ప్రతి రాష్ట్రంలోని ఈ 107 పార్కులు ఫ్రాక్షన్ సెకండ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలో కోడికితో మనం చెప్తాం. అదేవిధంగా వన్యమృగ సంరక్షణ కేంద్రాలు 573 ఉన్నాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బయోస్ఫియర్లు 18 ఉన్నాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రైల్వే జోన్స్ కావచ్చు, ఎంటైర్ ఏదైనా సరే విత్ కోడింగ్తో మనం చూడగానే ఇంతే ఇదే అన్నట్లు ఉంటుంది సార్, ఏమీ ఉండొద్దని గుర్తుపెట్టుకో. టైగర్ రిజర్వర్స్ 58 ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా మనం చదవాలి సార్. ఏ ఏరియా ఎలాగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇవన్నీ ఆర్ఆర్బీ ప్రీవియస్ క్వశ్చన్ సార్. నీటి ఆవిరి డైరెక్ట్గా మంచుగా మారే ప్రక్రియను ఏమంటారు? దీన్ని ఏమంటారు సార్ అంటే సబ్లిమేషన్ అంటాం సార్. ఇంగ్లీష్లో, తెలుగులో ఉత్పతనం అంటారు. ఉష్ణం సార్. ఉష్ణం పాఠం నుంచి ఒకసారి చెక్ చేద్దాం. ఫిజిక్స్లో ఎలా పరిశీలనిస్తాడు సార్? ఫిజిక్స్లో గుర్తుపెట్టుకోవాలి, ఉష్ణానికి ఉష్ణోగ్రతకి డిఫరెంట్ ఏంటి సార్? ఉష్ణోగ్రతకి డిఫరెంట్ ఒకసారి చూద్దాం. ఉష్ణానికి ఎంకేఎస్ పద్ధతిలో ప్రమాణము, దీనికి సిజిఎస్ పద్ధతిలో ప్రమాణము. ఉష్ణానికి ఎంకేఎస్ పద్ధతిలో తీసుకుంటే సరే ఉష్ణం అన్నాం, ఇక్కడ ఉష్ణోగ్రత. ఉష్ణానికి ఎంకేఎస్ పద్ధతిలో జౌలు, సిజిఎస్ పద్ధతిలో కెలోరీ. 1 కెలోరీ ఈక్వల్ టు 4.18 జౌల్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఉష్ణోగ్రతకు తీసుకుంటే ఎంకేఎస్ పద్ధతిలో కెల్విను, సిజిఎస్ పద్ధతిలో సెల్సియస్ అని మనం గమనించాలి సార్. అదేవిధంగా తీసుకుంటే మనం ఉష్ణోగ్రతని థర్మామీటర్తో కొలుస్తాము. థర్మామీటర్లో ప్రధానంగా ఉపయోగించేది పాదరసము. పాదరసాన్ని ఎందుకు ఉపయోగిస్తారు సార్ అంటే థర్మామీటర్ అనేది పాత్ర గోడలకి, పాదరసం అనేది థర్మామీటర్ పాత్ర గోడలకు అంటుకోదు. దాని యొక్క విశిష్ట ఉష్ణం అనేది చాలా తక్కువ. అందుకే పాదరసం మన నోట్లో పెట్టగానే వీళ్ళకనగానే ఆటోమేటిక్ యథాస్థానానికి వచ్చేస్తుంది సార్. దానికి విశిష్ట ఉష్ణం అనేది చాలా తక్కువ. సంకోచ వ్యాకోచ గుణకాలు కలదు, పాత్ర గోడలకు అంటుకోదు. అందుకే పాదరసాన్ని థర్మామీటర్లో ఉపయోగిస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అదేవిధంగా తీసుకుంటే పాదరసం నీటిలో కలిస్తే ఆ నీరు మనం తీసుకుంటే సార్, ఆ నీటిలో ఉన్న చేపలను మనం తింటే మినిమేట వ్యాధి వస్తుంది. దీన్ని జపాన్ దేశస్తులు గుర్తించారు. అదే విటమిన్ B1 లోపం వల్ల మనకి విటమిన్ B1 థయామిన్ అంటాం, వెరీ వెరీ డిసీజ్ వస్తుంది. దీన్ని కూడా జపాన్ దేశస్తులు మనం గుర్తించినట్టు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే ఆరోగ్యవంతుడు మానవుడి యొక్క శరీర ఉష్ణోగ్రత జనరల్గా మనకు కొత్త టెక్స్ట్ బుక్ ప్రకారం 35 నుంచి 45 మధ్య సెల్సియస్లో చెప్పుకుంటే 36.9 డిగ్రీలు లేదా 37 డిగ్రీలు సెల్సియస్. ఫారెన్హీట్లో చెప్పుకుంటే 95 నుంచి 110 మధ్య ఉంటుంది సార్. అంటే 98 చూసుకోవాలి,
96 ఫర్ ఎగ్జాంపుల్ 98 ఫారెన్హీట్లో చెప్పుకుంటే మన ఫారెన్హీట్లోని 98.6 డిగ్రీలు. ఇది ఫారెన్హీట్లో చెప్పుకుంటే సార్ ఆరోగ్యవంతుడు మానవుడి యొక్క ఉష్ణోగ్రత అనేది. అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా విశిష్ట ఉష్ణం అంటే ఏంటి సార్? విశిష్ట ఉష్ణం అంటే ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి కావలసిన ఉష్ణాన్నే విశిష్ట ఉష్ణం అంటారు. విశిష్ట ఉష్ణం విశిష్ట ఉష్ణం తక్కువగా ఉండే పదార్థాలు అనేవి తొందరగా వేడెక్కుతాయి, తొందరగా చల్లారితే. గుర్తుపెట్టుకోండి సార్. ఏదైనా ఒక మెటల్ తీసుకోండి, చెక్క తీసుకోండి, ఈ రెండిట్లో తొందరగా వేడెక్కేది మెటల్. ఎందుకు సార్ అంటే మెటల్కి విశిష్ట ఉష్ణం అనేది తక్కువ. విశిష్ట ఉష్ణం తక్కువగా ఉండే పదార్థాలన్నీ తొందరగా వేడెక్కుతాయని మనం గమనించాలి సార్. మరి అదే విధంగా తీసుకుంటే సాంద్రీకరణం అన్నాం. సాంద్రీకరణము బాష్పీభవనం అంటే నీరు ఆవిరిగా మారడాన్నే బాష్పీభవనం అంటారు. బాష్పోత్శాఖం అంటే మొక్కల్లో జరిగే ప్రక్రియ బాష్పోత్శాఖం. అదేంటి సార్ సాంద్రీకరణం అన్నారు? సాంద్రీకరణం అంటే నీటావిరి నీరుగా మారడాన్నే సాంద్రీకరణం అంటారు. ఉత్పతనం అంటే నీటావిరి డైరెక్ట్గా మంచుగా మారడాన్నే ఉత్పతనం అంటారు. దీన్ని సబ్లిమేషన్ అంటారు. నీటావిరి డైరెక్ట్గా మంచుగా మారడాన్ని ఉత్పతనం అంటారు. అదే డైరెక్ట్ అనే పదం, కర్పూరం ఆవిరిగా మారిపోతుంది. కర్పూరం అనేది నీటావిరి డైరెక్ట్గా మంచు అన్న కర్పూరం సేమంది, కర్పూరం అనేది ఆవిరిగా మారుతుంది. దాన్ని సబ్లిమేషన్ ఉత్పతనం అంటారని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. దీని తర్వాత మనకి ఇదే ఉష్ణంలోని ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఇదే ఉష్ణంలోని మనకి ఉష్ణోగ్రత అనేది చూసాం. ఉష్ణ వాహనం అంటే ఏంటి, ఉష్ణ సంవహనం అంటే ఏంటి, ఉష్ణ వికిరణం అంటే ఏంటి తెలుసుకోవాలి సార్. ఉష్ణ వాహనము, అదేవిధంగా ఉష్ణ సంవాహనము, అదేవిధంగా ఉష్ణ వికిరణము. వికిరణం అంటే ఏంటి చూడాలి సార్. ఉష్ణవాహనం అంటే ఉష్ణం అనేది ఘన పదార్థాల్లో ఒక అణువు మరొక అణువు తాకి ఉంటుంది కాబట్టి ఉష్ణం అనేది ప్రవాహం జరుగుతుంది. ఉష్ణం అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తుంది. అణువులు దగ్గరగా ఉంటాయి, ఘన పదార్థాల్లో జరుగుతుంది. వంట పాత్రలు వేడెక్కడం ఇది ఉష్ణవాహనం. మరి ఉష్ణ సంవాహనం అంటే అణువులు కదలిక పైకి క్రిందకి, మన ఆహారం ఉడకడం కానీ నీరు మరగడం కానీ అది ఉష్ణ సంవాహనం. ఉష్ణ వికిరణం అంటే ఎటువంటి యానకం ఉండదు, సూర్యకిరణాలు డైరెక్ట్గా వచ్చి మన శరీరంకి తాకడం. భోగి మంట వేడి మన శరీరానికి తాకడం, అది ఉష్ణ వికిరణం అని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే దీని తర్వాత ఉష్ణ వికిరణం అన్నాం. అదేవిధంగా ఉష్ణోగ్రతని ఎలా కొలుస్తాం మనం మాట్లాడాం. జనరల్గా ఏం అడుగుతుంది సార్ అంటే ప్రెషర్ కుక్కర్ల ఆహారం తొందరగా ఎందుకు ఉడుకుతుంది, స్కేటింగ్ ఆడే వ్యక్తి ఎందుకు జారుతాడు, ఇటువంటి ప్రశ్నలు రేజ్ అవుతున్నాయి సార్. ఆర్ఆర్బి ఈ ఉష్ణం నుంచి ప్రెషర్ కుక్కర్ల ఆహారం ఎందుకు తొందరగా ఉడుకుతుంది సార్ తోడు గుర్తుపెట్టుకో. ఇక్కడ ప్రధానంగా పీడనము, ప్రెషర్ కుక్కర్ అనగానే నీ మైండ్లో పీడనం గుర్తు రావాలి. అదేవిధంగా బాష్పీభవన స్థానం గుర్తు రావాలి. అంటే ఏంటి సార్ అంటే మన ఆహారం ఉడుకుతుంది ప్రెషర్ కుక్కర్లో, పీడనం అనేది పెరుగుతుంది, బాష్పీభవన స్థానం కూడా పెరుగుతుంది. రెండు అనులోమానుపాతంలో ఉంటాయి. అందుకే సార్ ప్రెషర్ కుక్కర్లో ఆహారం అనేది తొందరగా ఉడుకుతుంది. మరి అదేవిధంగా తీసుకుంటే ఎత్తైన ప్రాంతంలో ఎందుకు సార్ ఉడకదంటే పైకి వెళ్ళే కొద్ది పీడనం తగ్గుతుంది కాబట్టి అక్కడ పీడనం అనేది తక్కువ, బాష్పీభవన స్థానం ఎక్కువ ఉన్నప్పటికీ ఉడకడం అనేది లేట్ అవుతుంది సార్. అదేవిధంగా స్కేటింగ్ ఆడే వ్యక్తి ఎందుకు జారుతోండంటే ఇక్కడ సేమ్ అంటే సార్ ఒక బల్ల పైన మనం నిలబడతాం, మన ప్రెజర్ దాని మీద ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది కాబట్టి పీడనం ఎక్కువ ఉంటుంది. నీరు అక్కడ మంచు కాబట్టి దాని ద్రవీభవన స్థానం అనేది తగ్గుతుంది. అంటే పీడనం పెరిగి తగ్గి ఉంటే అప్పుడు స్కేటింగ్ ఆడే వ్యక్తి ముందుకు వెళ్తున్నాడు, ఐస్ పైన జారడం జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. అదేవిధంగా ఈ ప్రశ్నలు అడిగాడు. తర్వాత మనకి గుప్తోష్ణం అడిగాడు. గుప్తోష్ణం అంటే ఉష్ణాన్ని బంధించడం. ఫర్ ఎగ్జాంపుల్ నీరు తీసుకుంటే నీటావిరికి మరిగే నీటావిరి ఏది ప్రమాదం సార్ అంటే నీటావిరే ప్రమాదం. ఎందుకంటే ఎక్కువ ఉష్ణం అనేది అందులో సంక్లిప్తంగా దాగి ఉంటుంది. మరిగే నూనె ప్రమాదం. మామూలు నూనె తీసుకుంటే మరిగే నూనె చాలా ఎఫెక్ట్ ఉంటుంది, దానిలో గుప్తోష్ణం అనేది ఎక్కువని గమనించాలి సార్. అదేవిధంగా తీసుకుంటే ఇది ఉత్పత్తి ఇవన్నీ ఇది ఉష్ణం అనేది మనం ఈ ప్రక్రియలో చదవాలి సార్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రధానంగా చూడండి ఇక్కడ ఉష్ణోగ్రతను ఏ విధంగా కొలుస్తారు సార్ అంటే సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్, రాయిమరు. అదేవిధంగా ఊర్ధ్వముఖ స్థానం ఇది ఫస్ట్ అధోముఖ స్థానము, ఇది ఊర్ధ్వముఖ స్థానము. ఏంటి సార్ అన్నాం సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్, రాయిమర్ అన్నాను. సెల్సియస్ అనగానే 0 డిగ్రీ సెల్సియస్ నుంచి 100 డిగ్రీ సెల్సియస్. ఫారెన్హీట్ అంటే 32 డిగ్రీస్ ఫారెన్హీట్, అదేవిధంగా 212 డిగ్రీస్ ఫారెన్హీట్. అదేవిధంగా ఇక్కడ తీసుకుంటే సార్ 273 కెల్విన్ నుంచి 373 కెల్విన్ సార్. రాయిమర్ అయితే 0 డిగ్రీస్ నుంచి 80 డిగ్రీలు రాయిమర్ గుర్తుపెట్టుకోవాలి సార్. ఈ మధ్యన గ్యాప్ ఎంత సార్ అంటే 100, ఈ మధ్యన గ్యాప్ ఎంత సార్ అంటే 180, ఎందుకంటే 32 212.
ఈ మధ్య తీసుకుంటే 100, ఈ మధ్య తీసుకుంటే 80. దీని ఫార్ములా మనం రాబెట్టాలి. ఈ ప్రక్రియ అంతా 2 అవర్స్ క్లాస్ ఇది. ఒక స్పీడ్లో చెప్పడం అనేది అవ్వదు. ఇక్కడ చూద్దాం ఫార్ములా C/100, C/100, C/100 చూసుకుంటే సెల్సియస్ కాబట్టి C/100, ఎందుకంటే C-0/100. దీన్ని మైనస్ చేయాలి సార్. C-0, F-32, K-273. ఆ డిఫరెంట్ కిందన వేయాలి, అంటే డినామినేటర్లు వేయాలి. C/100, అదేవిధంగా F-32 డిఫరెంట్ ఎంత సార్? 180. అదేవిధంగా తీసుకుంటే R-0 అంటే R డిఫరెంట్ ఎంత సార్? 80. ఇది సార్ ఫార్ములా. దీన్ని బట్టి లెక్కలు అడుగుతాడు. C/100 = F-32 180 degrees = R/80. దీన్ని బట్టి వాడు సెల్సియస్ ఇచ్చి సెల్సియస్ ఇస్తాడు, సెల్సియస్ ఇచ్చి ఫార్నెట్ కట్టమంటాడు, ఫార్నెట్ ఇచ్చి రాయమరి కట్టమంటాడు సార్. ఏదైనా ఒక ఫార్మేట్ ఇచ్చి ఇంకో ఫార్మేట్గా మార్చమంటాడు. అది సెల్సియస్ కావచ్చు, రాయమరి కావచ్చు, కెల్విన్ కావచ్చు. ఈ విధంగా వస్తాయి బిట్లు. ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే మరి అక్కడ 2 అవర్స్ క్లాస్ ఇస్తే ఉష్ణం టాపిక్ మొత్తం అద్భుతంగా ప్రీవియస్ బిట్లు అన్నీ చెప్పుకోవచ్చు. కాంతి, పాస్కల్ నియమం ఎంతేటి, బెర్నౌల్లి సూత్రం ఎంతేటి, ఆర్కిమెడిస్ సూత్రం ఎంతేటి, న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, అదే కాంతి 9 ధర్మాలు ఎంతేటి, ధ్వని, అతిధ్వనులు ఎంతేటి, మొత్తం చదవాలి సార్. ఫిజిక్స్లో ఖచ్చితంగా ఎక్కువ మార్కులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అని మనం గుర్తుపెట్టుకో. ఒకటి మర్చిపో సార్, సబ్స్క్రైబ్ చేయు. అన్ని సబ్జెక్టుల మీద ప్రతిరోజు కూడా ఏదో క్లాస్ చేస్తూ విడిచిపెడతాను. మనం ఒక్కో టాపిక్ మీద 10 బిట్లు తీసుకొని ఉష్ణం 10, కాంతి 10, ధ్వని 10, అయస్కాంతం 10, పాలిటీలో ప్రతి లెసన్, హిస్టరీలో ప్రతి లెసన్, జాగ్రఫీలో ప్రతి లెసన్ అన్ని చేద్దాం సార్. ఏది విడిచిపెట్టద్దు. మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయాలి సార్. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్దాం. దీని తర్వాత జిప్సం నిల్వలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం మీద అన్నాడు. జిప్సం అంతే చూడండి సార్, స్పీడ్కి వెళ్దాం. రాజస్థాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. రాజస్థాన్ అనేది జిప్సం నిల్వలు ఎక్కువ సార్. ఒకసారి గమనించాలి, జిప్సం నిల్వలు ఎక్కువ అన్నాను. రాజస్థాన్ అనగానే గుర్తుపెట్టుకోవాలి, రాజస్థాన్లో రాజా అని ఉంది కాబట్టి రాజేష్, పాత బేరం వద్దట. ఇది కోడ్ సార్. రాజేష్ పాత బేరం వద్దట. రా అంటే రాగి, రాగిని పక్క తీయండి సార్, రాగిని పక్కన పెట్టండి. రాతినార అంటే ఆస్బస్టిస్ సార్. జి అంటే జింక్ సార్. సి అంటే సీసం సార్. మళ్ళీ జీతో తీసుకుంటే జిప్సం సార్. జిప్సం అంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గుర్తు రావాలి సార్. పా అంటే పాలరాయి, అంటే రాజస్థాన్ మార్బుల్స్. తాతో ఏమి లేదు సార్. బేరము అంటే బెరీలియం సార్. వా అంటే వెండి, టా అంటే టంగస్టాన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఖనిజాల ఉత్పత్తిలో రాజస్థాన్ ప్రథమ స్థానం సార్ మన ఇండియాలోని. భారతదేశంలో రాతినార లేదా ఆస్బస్టిస్ ఉత్పత్తుల ప్రథమ స్థానం, భారతదేశంలో జింక్ ఉత్పత్తుల ప్రథమ స్థానం, భారతదేశంలో జిప్సం ఉత్పత్తుల ప్రథమ స్థానం, భారతదేశంలో సీసం ఉత్పత్తుల ప్రథమ స్థానం, భారతదేశంలో పాలరాయి లేదా మార్బుల్ ఉత్పత్తుల ప్రథమ స్థానం, భారతదేశంలో బెరీలియం ఉత్పత్తుల ప్రథమ స్థానం, భారతదేశంలో వెండి లేదా సిల్వర్ ఉత్పత్తుల ప్రథమ స్థానం, భారతదేశంలో టంగ్స్టాన్ ఉత్పత్తుల ప్రథమ స్థానం ఏదంటే రాజస్థాన్ మనం గుర్తుపెట్టుకోవాలి సార్. వెరీ 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 ఇంపార్టెంట్, ది మోస్ట్ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఒడిశా తీసుకోండి సార్. భారతదేశంలో బాక్సైట్ ఉత్పత్తుల ప్రథమ స్థానం ఏదంటే ఒడిశా. మీ అందరికీ తెలిసిందే, ప్రపంచంలో బాక్సైట్ ఉత్పత్తుల ప్రథమ స్థానం ఆస్ట్రేలియాను గుర్తుపెట్టుకోవాలి. టెక్స్ట్ బుక్లో, ఎన్సీఆర్టీ బుక్స్లో ఇవన్నీ రాయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో రామగిరి ఉంది. దేనికి ఫేమస్ సార్? రామగిరి బంగారానికి ఫేమస్. వజ్రకరువులు, వజ్రాలకు ఫేమస్. అదేవిధంగా జార్ఖండ్లోని సింగ్బామ్ ఉంది, జరియా ఉంది, బొకోరా ఉంది, బొగ్గుకు ఫేమస్. అలాగే ప్రతి స్టేట్ ఒక ఖనిజానికి ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మధ్యప్రదేశ్లో పన్నా ఉంది, వజ్రాలకు ఫేమస్. రాజస్థాన్లోని ఖేత్రి ఉంది, రాగి నిక్షేపాలకు ఫేమస్. మరి భారతదేశంలో రాగి ఉత్పత్తుల ప్రథమ స్థానం మధ్యప్రదేశ్. రాగి ఉత్పత్తుల ప్రథమ స్థానం మధ్యప్రదేశ్, రెండవ స్థానం రాజస్థాన్ సార్. మరి రాగి నిక్షేపాలు ఎక్కువగా రాజస్థాన్లో ఎక్కడ ఉన్నాయంటే ఖేత్రి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం సార్. నెక్స్ట్ వన్ తీసుకుంటే ప్రధానంగా దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఖనిజాల గురించి మ్యాప్లో మాట్లాడాం. రాజస్థాన్లో ఎక్కడ ఉన్నది, బాక్సైట్ ఎక్కడ ఉంది, బొగ్గు జార్ఖండ్లో ఉందని ఇవన్నీ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటే దీని తర్వాత నెక్స్ట్ వన్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు భారత ప్రభుత్వం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకి ఎప్పుడు మార్చడం జరిగింది? ఈ పేరు ఎప్పుడు మార్చడం జరిగింది? రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును భారత ప్రభుత్వం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా ఏ సంవత్సరంలో మార్చింది అడిగాడు సార్. 2021లో ఆగస్టు నెలలో మార్చడం జరిగింది సార్. దీని గురించి మనం మాట్లాడాలంటే నాకు 1 అవర్ కావాలి, ఎందుకంటే అంత అద్భుతమైన క్లాస్. అవార్డుల్లో బేభత్సంగా ప్రతి అవార్డు కరెంట్ డేటా స్టాకు, కరెంట్ ప్రజెంట్ లైవ్లో జరుగుతున్న ప్రతి కరెంట్ అంశాన్ని మనం చదవాలి, ఏది వదలకూడదు. ఇటీవల నోబెల్ అవార్డ్స్ వచ్చే ప్రతి చదవాలి సార్. ఎందుకంటే 2024లోని ఎవరికి వచ్చింది సార్? గోపి హెచ్ఎం అనేది కోడు.
గోపి హెచ్ఎం, గుకేష్ చెస్ ప్లేయరు, ప్రవీణ్ కుమార్ హై జంప్ సార్ పారా అథ్లెటిక్, అదేవిధంగా తీసుకు హార్మన్ ప్రీతి సింగ్ హాకీ ప్లేయర్, అదేవిధంగా తీసుకుంటే మను బాకర్ షూటర్ 2024 ఈ అవార్డు విన్నర్స్. 23లో ఎవరికి వచ్చింది సార్ అంటే 23లో బ్యాడ్మింటన్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజు, చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి. అదేవిధంగా 22లో ఎవరికి వచ్చిందంటే మీ అందరు తెలిసిందే శరత్ కమల్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు. మరి ఈ అవార్డుని ఇంతవరకు ఎంతమంది గెలుపొందారు సార్ అంటే ఓన్లీ 62 మందే. రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు క్రీడా రంగంలో ఇచ్చే అతిపెద్ద పురస్కారం రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు. ప్రజెంట్ భారతీయ క్రీడా యువజన శాఖ మంత్రివర్యులు భారతదేశానికి మన్సుఖ్ మాండావియా గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. 2025కి ప్రకటించలేదు, ప్రకటిస్తే మళ్ళీ నేను లైవ్లోకి వస్తాను సార్. ప్రతి బిట్ చదవాలి. ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరంటే విశ్వనాథ్ ఆనంద్. ఈ అవార్డు పొందిన తొలి క్రికెటర్ ఎవరంటే సచిన్ టెండూల్కర్. ఈ అవార్డు పొందిన తొలి టెన్నిస్ క్రీడాకారిని ఎవరంటే మీ అందరూ తెలుసు సానియా మీర్జా సార్. తొలి బాక్సర్ ఎవరంటే మేరీ కోమ్ సార్. ఈ అవార్డు పొందిన యంగెస్ట్ పర్సన్ ఎవరంటే అభినవ్ బింద్రా సార్. ఈ అవార్డు పొందిన తొలి గురు శిష్యులు ఎవరంటే సైనా నెహ్వాల్ అండ్ పుల్లల గోపీచంద్ అండ్ సైనా నెహ్వాల్ అని గుర్తుపెట్టుకోవాలి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. తొలి మహిళ ఎవరంటే మన శ్రీకాకుళం జిల్లాకు చెందిన కరణం మల్లేశ్వరుని గుర్తుపెట్టుకోవాలి సార్. ఇది ఈ అవార్డు గురించి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే విటమిన్లు, బయాలజీకి వచ్చాం. విటమిన్లు సార్, విటమిన్ల గురించి చేద్దాం. ఇదిగోండి సార్, విటమిన్ B1 అంటే థయామిన్ రసాయన్. థయామిన్ వచ్చే వ్యాధి ఏదంటే బెరిబెరి. విటమిన్ B12 అంటే సయానో. విటమిన్ B12 మీ అందరికీ తెలిసిందే. B12 అనగానే విటమిన్ B2 ఇది. విటమిన్ B1 అంటే థయామిన్ వచ్చే వ్యాధి ఏదంటే బెరిబెరి. విటమిన్ B2 రైబోఫ్లేవిన్ అంటే నోటిపూత. చూడండి గ్లాసైటిస్ అన్నాం, నోటిపూత. విటమిన్ B6 విటమిన్ B12. విటమిన్ B12 అంటే హానికర రక్తహీనత సైనోకోబాలిన్. విటమిన్ B6 అంటే మీ అందరికీ తెలుసు పైరిడాక్సిన్. విటమిన్ B6 అంటే రక్తహీనత అంటే అనీమియా వ్యాధి. విటమిన్ B12 అంటే సయానిక్ కోబాలిన్. కోబాల్ట్ అనే ఎలిమెంట్ ఉంటుంది. హానికర రక్తహీనత అంటే ఒకటో దీనికి సి సార్. సి ఎక్కడ ఉందో ఒకటే ఉంది సార్, పెట్టివచ్చు. అలాగే లక్ ఉంటే మనకు కనెక్ట్ అవుతుంది, అది కనెక్ట్ అవ్వదు. రెండవది ఏంటి సార్ అంటే బి, సరిపోయింది. అదే విధంగా తీసుకుంటే మూడవది ఏంటి సార్ ఏ, సరిపోయింది. నాలుగోది డి సార్, ఆన్సర్. ఇదని గమనించాలి. విటమిన్ B1 థయామిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B3 నియాసిన్ పెల్లగ్ర వ్యాధి. అదేవిధంగా నీటిలో కరిగే విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లు BC, కొవ్వులో కరిగే విటమిన్లు AD, ఈకని గుర్తుపెట్టుకోవాలి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. విటమిన్ ఏ యాంటీ జిరాఫిథాల్మిక్. విటమిన్ B1 థయామిన్ బెరీ వ్యాధి. విటమిన్ B2 రైబోఫ్లేవిన్ నోటిపోత. విటమిన్ B3 నియాసిన్ పెల్లగ్ర వ్యాధి. విటమిన్ B6 ఇప్పుడే మనం చెప్పాం పైరిడాక్సిన్ విటమిన్. అదేవిధంగా విటమిన్ సి ఆస్కార్బిక్ ఆమ్లం, స్కర్వైన డిసీజ్ వస్తుంది, వేడి చేయి. అదేవిధంగా విరిగిన ఎముకలు తొందరగా అతుక్కోవడానికి ఉపయోగపడే విటమిన్. ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి విటమిన్, వేడి చేస్తే నశించే విటమిన్. అదేవిధంగా సి విటమిన్ సార్. విటమిన్ డి అంటే మనకు సన్లైట్ ద్వారా వచ్చేది డి విటమిన్. దొడ్డి కాళ్ళు ముడ్డు కాళ్ళు అంటే ఇలా విటమిన్ల గురించి మనం చర్చిద్దాం. ఖచ్చితంగా మార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 గంటన్నర టాపిక్ పడుతుంది. ఎందుకంటే అన్ని విటమిన్లు చెప్పాలి. విటమిన్లు ఎవరు కొనుక్కున్నారు, ఎప్పుడు కొనుక్కున్నారు, ఫంక్ అనే వ్యక్తి ఎప్పుడు కొనుక్కున్నారు, ఇవన్నీ కూడా చెప్పాల్సి ప్రతి విటమిన్. ఆ విటమిన్ యొక్క లక్షణాలని మనం మాట్లాడాలి సార్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్ తీసుకుంటే 1954లో భారతరత్న పురస్కారం పొందిన వ్యక్తి ఎవరన్నాడు. భారతరత్న పొందిన వ్యక్తి ఎవరన్నాడు అంటే మనం గాబరకి ఏదో ఒక వ్యక్తి పేరు పెట్టచ్చు. సర్వేపల్లి రాధాకృష్ణ కొంతమంది పెట్టచ్చు, సి రాజగోపాలాచారి కొంతమంది పెట్టచ్చు, సివి రామన్ కొంతమంది పెట్టచ్చు. కానీ సార్ పైవారు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 54లోని ఈ అవార్డు అందరికీ వచ్చింది. 1955లో నెహ్రూకి వచ్చింది సార్. ఈ అవార్డు పొందిన తొలి ప్రధాని నెహ్రూ. ఈ అవార్డు పొందిన తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ సార్. చనిపోయిన తర్వాత మరణానంతరం ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరంటే లాల్ బహదూర్ వ్యక్తి. 1966 సార్ లాల్ బహదూర్ శాస్త్రి సార్. మరి అవార్డు మదర్ తెరీసాకి ఎప్పుడు వచ్చింది సార్ అంటే రెండోసారి. ఒకసారి రద్దు చేసిన జనతా ప్రభుత్వం తిరిగి ప్రారంభించారు. 1977లో రద్దు అయితే 1980లో భారతరత్న ప్రారంభమైంది, మదర్ తెరీసాకి ఇచ్చారు. ఈ అవార్డు పొందిన తొలి విదేశీయుడు ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్. ఎప్పుడు సార్ ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది విదేశీయులు కనుక 1987లో ఇవ్వడం జరిగింది. తొలి సినిమా నటుడు 88లోని ఇవ్వడం జరిగింది సార్. ఫస్ట్ సినిమా యాక్టర్ తీసుకున్నారు MG రామచంద్రన్. రెండో విదేశీ నెల్సన్ మండేలా 1989లో తీసుకోవడం జరిగింది. 1990లో తీసుకోవడం జరిగింది సార్ నెల్సన్ మండేలా. అతనితో పాటు అంబేద్కర్ అప్పుడే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తొలి సినిమా డైరెక్టర్ సత్యజిత్ రే 92లో తీసుకోవడం జరిగింది. తొలి క్రీడాకారుడు చిన్న వయస్కుడు సచిన్ 2014లో తీసుకోవడం జరిగింది భారతరత్న. ఇటీవల కాలంలో భారతరత్న రీసెంట్గా
ఎంతమందికి ప్రకటించారు సార్ భారతరత్న? ఓవరాల్గా 54 మందికి ప్రకటిస్తే 53 తీసుకున్నారు. మరి చివరిగా కరెంట్ డేటా ప్రకారం మనం మాట్లాడుకుంటే భారతరత్న అవార్డు పొందిన పెద్ద వయస్కుడు డీకే కార్వే, చిన్న వయస్కుడు ఎవరంటే సచిన్ టెండూల్కర్ అని గుర్తుపెట్టుకోవాలి సార్. రీసెంట్గా మనకి 2024లోని ప్రకటించారు. ఆ ప్రకటించిన వ్యక్తులు తీసుకోవడం జరిగింది, మీ అందరికీ తెలుసు. మరి ఎవరు సార్ వాళ్ళ పేర్లు ఏంటి సార్ అంటే చౌదరి చరణ్ సింగ్ ఇవ్వడం జరిగింది. రీసెంట్ విన్నర్ చౌదరి చరణ్ సింగ్. ఎంఎస్ స్వామినాథన్, ఫాదర్ ఆఫ్, మీకు తెలిసిందే హరిత విప్లవ పిత అంటాం, ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అంటాం. ఎంఎస్ స్వామినాథన్. ఎల్కే అద్వానీ, మూడో వ్యక్తి ఎవరు సార్? ఎల్కే అద్వానీ. చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్, ఎల్కే అద్వానీ. అదేవిధంగా తీసుకుంటే పివి నరసింహారావు గారు, దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రిగా ఎన్నికైన తొలి వ్యక్తి పివి నరసింహారావు గారు. అదేవిధంగా భారతరత్న ఇంకా బీహార్కి చెందిన ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది సార్. బీహార్కి చెందిన ఆయన బీహార్ మతాల గురించి, రిజర్వేషన్ గురించి పోరాడినందుకు ఇవ్వడం జరిగింది. ఇలాగ భారతరత్న అవార్డు గురించి మనకు సంక్షిప్తంగా చాలా టైం మాట్లాడలేదు, ప్రతి వ్యక్తి గురించి కరెంట్ డేటా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్ సర్వే. ఇక్కడ వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. చరణ్ సింగ్ కావచ్చు, వీళ్ళందరూ ఐదుగురు వ్యక్తులకి ప్రకటించడం జరిగింది. బీహార్కి చెందిన వ్యక్తి మీరు కామెంట్ రూపంలో చెప్పగలగాలి. ఇక్కడ 5 పేర్లు ఉన్నాయి. అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్ అన్నాను. అదేవిధంగా తీసుకుంటే సర్వే మనకి ఎంఎస్ స్వామినాథను. అదేవిధంగా తీసుకుంటే మీ అందరు తెలిసిందే ఆ బీహార్ వ్యక్తి కర్పూర్ ఠాకూర్ సార్. కర్పూర్ ఠాకూరు, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథను, ఎల్కే అద్వానికి రీసెంట్గా ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ బిట్ తీసుకుంటే సుందర్బాన్ బయోస్ఫియర్ రిజర్వాయర్ ఏ రాష్ట్రంలోకి వెళ్తున్నాడు? సుందర్బాన్ బయోస్ఫియర్ అనేది సుందర్బాన్ అనగానే గుర్తు రావాలి. వెస్ట్ బెంగాల్ యొక్క తీర ప్రాంతం పేరే సుందర్బాన్. సుందర్బాన్ అనేది ఒక బయోస్ఫియర్ పేరు. సుందర్బాన్ అనేది వెస్ట్ బెంగాల్ సార్. ఆన్సర్ వెస్ట్ బెంగాల్ బయోస్ఫియర్. ఇది కూడా ఆర్ఆర్బి ప్రీవియస్ బిట్. ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఆర్ఆర్బి ప్రీవియస్ బిట్లు. ఇప్పుడు చెబుతున్న ప్రతిదీ కూడా ఆర్ఆర్బి ప్రీవియస్ క్వశ్చన్స్ అని గుర్తుపెట్టుకోండి సార్. ఆర్ఆర్బి ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకో. బయోస్ఫియర్లు భారతదేశంలో 18 ఉన్నాయి. దేశంలో 18. సుందర్బాన్ బయోస్ఫియర్ వెస్ట్ బెంగాల్లో ఉందని గుర్తుపెట్టుకోండి సార్. ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లోనే ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాలి సార్. ఓకే, దేశంలోని బయోస్ఫియర్ల గురించి ఒక 2 నిమిషాల్లో మాట్లాడదాం. 2 నిమిషాలు. 18 బయోస్ఫియర్లో ఉన్న దేశంలో పెద్ద బయోస్ఫియర్ గుజరాత్లో ఉన్న రాన్ ఆఫ్ కచ్ బయోస్ఫియర్ గుర్తుపెట్టుకో. చిన్న బయోస్ఫియర్ అస్సాంలో ఉన్న దిబ్రు సైఖోవాను గుర్తుపెట్టుకోండి సార్. ఫస్ట్ బయోస్ఫియర్ తమిళనాడులో ఉంది 1986లో నీలగిరి బయోస్ఫియర్ని గుర్తుపెట్టుకోవాలి. చివరి బయోస్ఫియర్ పన్నా బయోస్ఫియర్ సార్ మధ్యప్రదేశ్లో ఉంది 2011 మనం గుర్తుపెట్టుకోవాలి సార్. పెద్దది చిన్నది యునెస్కో వారు గుర్తించిన బయోస్ఫియర్లన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పెద్దది ఎక్కడంటే గుజరాత్లో రాన్ ఆఫ్ కచ్, చిన్నది దిబ్రు సైఖోవా, ఫస్ట్ది నీలగిరి బయోస్ఫియర్ తమిళనాడు 1986 చివరిది గుర్తుపెట్టుకోవాలి. ఇలా బయోస్ఫియర్లు ఇండియాలో ఎన్నో ఉన్నాయంటే 18 బయోస్ఫియర్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. కేరళలో అగస్త్యమలై బయోస్ఫియర్, మనకు శేషాచలం బయోస్ఫియర్, ఏపీ సిమ్లీపాల్ ఒడిశా, అలాగే మేఘాలయలో నోక్రిక్ బయోస్ఫియర్, అండమాన్ నికోబార్ దీవుల గ్రేట్ నికోబార్ బయోస్ఫియర్, మధ్యప్రదేశ్లో ప్రధానంగా అమర్కంటక్ బయోస్ఫియర్ అని, అలాగే పన్నా బయోస్ఫియర్, పంచమార్స్ బయోస్ఫియర్. ఇక్కడ అదేవిధంగా గుజరాత్ ఉత్తరాఖండ్లో నందాదేవి బయోస్ఫియర్ అని గుర్తుపెట్టుకోవాలి. నందాదేవి. ఇక్కడ కోల్డ్ డెసర్ట్ బయోస్ఫియర్ ఖచ్చితంగా చదవాలి సార్. వీటి మీద బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఎగ్జామ్ రేపు ఉంది ఏ ఏరియా చదవాలి. ఈ క్రింద వాళ్ళలో షాంగుపో అని పిలువబడే బ్రహ్మపుత్ర నది ఏదని మనం గమనించాలి సార్. షాంగుపో అన్నాడు. షాంగుపో అని బ్రహ్మపుత్రని ఎక్కడ పిలుస్తారని అడిగాడు సార్. ఎక్కడ పిలుస్తారంటే టిబెట్లో పిలుస్తారు. ఒకసారి మనం మ్యాప్లో చూద్దాం సార్. షాంగుపో అన్నాం. బ్రహ్మపుత్ర నదిని ఎక్కడ సార్ అంటే బ్రహ్మపుత్ర నది టిబెట్లో పుట్టింది. టిబెట్ అనేది అండర్ కంట్రోల్ ఆఫ్ ది చైనా. ఈ విధంగా ప్రయాణిస్తుంది. చైనాలో బ్రహ్మపుత్ర నదిని యార్లింగ్ జాంగుపో జియాంజ్ అని పేరుతో పిలుస్తారు సార్. తర్వాత టిబెట్లోని ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఈ విధంగా షాంగుపో అని పేరుతో పిలుస్తారు. షాంగుపో లేదా చాంగుపో అని పేరుతో పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి సార్. తర్వాత ఇక్కడ మనకి ప్రధానంగా బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో ఫస్ట్ ఎంట్రీ అవుతుంది. ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్లో దిహంగ్ అని పేరుతో పిలుస్తారు. అస్సాంలోకి ఎంట్రీ ఇచ్చింది. అస్సాంలో సైడాంగ్ అంటారు. అదేవిధంగా ఎరుపు నది అంటారు. బ్రహ్మపుత్ర అంటారు. తర్వాత బంగ్లాదేశ్లోని బ్రహ్మపుత్ర నదిని జమున అంటారు. గంగా నదిని పద్మ అంటారు. ఈ రెండు గేలోండ వద్ద కలుస్తాయి. కలిసిన తర్వాత దానికి పిలిచే పేరే మ్యాగన్ అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బ్రహ్మపుత్ర నది ఉపనది. ప్రతి ఉపనదికి కూడా విత్ ఇన్ సెకండ్లు ఎలా గుర్తుపెట్టుకోవాలో కోడింగ్ రూపంలో మొత్తం ఉపనదులు చెప్తాను సార్. ప్రతి ఉపనది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కృష్ణా తీసుకుంటే
కృష్ణానదికి ఉపనదులకు కోడి మరి విశాఖపట్నంలో ఎంవిపి కాలనీ ఉంది సార్. ఎంవిపి కాలనీలో టీడీపీ పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ విజేత ఎవరంటే వెలగపూడి కృష్ణబాబు. ఎంవిపి కాలనీలో టీడీపీ పార్టీ విజేత ప్రజెంట్ లైవ్లో ఉన్న వ్యక్తే కృష్ణబాబు. ఎం అంటే మూసీకామ మున్నేరు, వి అంటే వర్ణాకామ వేగవతీకామ వేమన, పి అంటే ప్రభ ఘటప్రభాకామ మలప్రభ అంటే పాలెం, టి అంటే తుంగభద్రకామ తమ్మిలేరు, డి అంటే దిండికామ దూద్గంగ, పి అంటే పంచగంగ, కే అంటే కోయాన, బి అంటే భీమాకామ బుడమలేరు, ఇంకో రామిలేరు ఒకటి ఉంది సార్. ఇలాగా కృష్ణానదికి 21 ఉపనదులు ఉన్నాయి, ఒక కోడ్తో ఎగిరిపోతాయి సార్. అలాగే మొత్తం ఇండియన్ రివర్స్ మొత్తం ప్రతి రివర్కి కోడ్ సిస్టంతో ఫ్రాక్షన్ సెకండ్లో మనం నేర్పొచ్చు. ఏ రివర్ పక్కన ఏ నదులు ఉన్నాయి అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సార్. నెక్స్ట్ వన్ తీసుకుంటే నెక్స్ట్ బిట్టు రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? రాజ్యాంగ దినోత్సవం అయితే నవంబర్ 26 సార్. మనం కొంతమంది జనవరి 26 ఎక్స్పెక్ట్ చేస్తాం, అది రిపబ్లిక్ డే. గుర్తుపెట్టుకోవాలి, దినోత్సవాలు దాదాపుగా ఒక 200 దినోత్సవాలు చెప్తాను కోడింగ్తో. ఎలా గుర్తుపెట్టుకోవాలో అది వాచ్ చేద్దాం సార్, ఎందుకంటే ఇప్పుడు టైం అనేది బిట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి అన్నీ మనం చెప్పుకోలేము. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఈ క్రింది వాళ్ళలో రైల్వే జోన్ మరియు దాని ప్రధాన కార్యాలయంకి సంబంధించి సరికాని అంశం అన్నాడు. సరికాని అంశం ఆర్ఆర్బీలు అడిగిన ప్రశ్నలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ప్రతిది ఆర్ఆర్బీది కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. తూర్పు కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నం అన్నాడు సార్, తప్పు. తూర్పు కోస్తా రైల్వే జోన్ భువనేశ్వర్ సార్. విశాఖపట్నం అనేది దక్షిణ కోస్తా రైల్వే జోన్ గుర్తుపెట్టుకోవాలి. ఇది సార్ విశాఖపట్నం, ఇది సౌత్ ఇండియా. దక్షిణ కోస్తా రైల్వే జోన్ అయితే విశాఖ, తూర్పు కోస్తా అయితే మనకి భువనేశ్వర్ సార్, తప్పిచ్చాడు, గుర్తుపెట్టుకోవాలి. రెండవది తీసుకుంటే సార్, రెండవది ఇంకేంటి చెప్పాడు చూద్దాం. పశ్చిమ మధ్య రైల్వే జోన్ సరిపోయింది జబల్పూరు. అదేవిధంగా తీసుకుంటే పశ్చిమ మధ్యప్రదేశ్లో జబల్పూరు. తూర్పు మధ్య రైల్వే జోన్ సరిపోయింది సార్ బీహార్లో అజీపూరు. అదేవిధంగా ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ అస్సాంలో మాలిగాన్ లేదా గౌహతి అని గుర్తుపెట్టుకోండి సార్. అలాగే రైల్వే జోన్స్ గురించి మనం ఆల్రెడీ 2 వీడియోలు 80 నిమిషాలు నిడివి చేసాం. మొత్తం మరొక థర్డ్ వీడియో మరొక 40 నిమిషాలు ఉంటుంది. అంటే 2 గంటల పాటు, అంటే ఇది దాదాపుగా ఆఫ్లైన్ క్లాస్లో 7-8 గంటలు వస్తుంది. ప్రతి బిట్ మిస్ అవ్వదు. నెక్స్ట్ వీడియోలో చూద్దరు, అది కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి రైల్వే మొత్తం 2 వీడియోలు అప్లోడ్ చేసిన మొత్తం చూడండి సార్, వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి సార్, అందరికీ యూజ్ అవుతుందని గమనించాలి. నెక్స్ట్ వన్ తీసుకుంటే భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి 3 రకాల అత్యవసర పరిస్థితులను ప్రకటించే అధికారం ఇచ్చింది. కింది వాటిలో సరికానిది ఏదన్నాడు? భారత రాజ్యాంగంలో రాష్ట్రపతికి 3 రకాల అత్యవసర పరిస్థితులను ప్రకటించే అధికారం ఇచ్చింది. ఈ క్రింది వాళ్ళలో సరికానిది ఒకసారి బయటకు వద్దాం సార్. 356, 360, అదేవిధంగా 352 సార్. 352 జాతీయ అత్యవసర పరిస్థితి, 356 రాష్ట్రపతి పాలన, 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇంతవరకు 360లో 0 ఉంది కాబట్టి ఇండియాలోని ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించలేదు. మరి 352 జాతీయ అత్యవసర పరిస్థితి మన ఇండియాలోని 3 సార్లు విధించారు. ఎప్పుడెప్పుడు విధించారంటే 1962 భారత్ చైనా మధ్య యుద్ధం, ప్రధానమంత్రి నెహ్రూ గారు. తర్వాత 1971 ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు బంగ్లాదేశ్ అవతరించింది. అప్పుడు కూడా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది, బంగ్లాదేశ్ అవతరణ, అప్పుడు 2వ జాతీయ అత్యవసర పరిస్థితి. తర్వాత 1975 మూడవ జాతీయ అత్యవసర పరిస్థితి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రపతి పాలన అనేది ఈ 3 కూడా భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి 3 రకాల అత్యవసర పరిస్థితుల గురించి చెప్తున్నాయి. అది ఆప్షన్ చూద్దాం. ఆర్టికల్ 356 రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి రాష్ట్రపతి పాలన రైటే. రెండవది తీసుకుంటే ఇది రైటే సార్, ఇది రైటే. రెండోది ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి రైటే సార్, ఇది ఉన్ను. ఆర్టికల్ 358 పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అన్నాడు, తప్పు. అదేవిధంగా తీసుకుంటే ఆర్టికల్ 360 రైటే సార్. ఆడు ఏదన్నాడు? సరికానిది అన్నాడు. సరికానిది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సార్. 360 అన్ని 3 రైటే. ఇక్కడ ఆర్టికల్స్ అనగానే ప్రతి ఆర్టికల్ కోడింగ్తో నేర్పుతాను సార్. ఆల్రెడీ నేను హైకోర్టు చేయడం జరిగింది. హైకోర్టు గ్రూప్ 2 స్థాయిలోని, గ్రూప్ 2 స్థాయి కాదు సార్, గ్రూప్ 2ఏ 214 నుంచి 231 ప్రతి ఆర్టికల్ చెప్పాను. రేపు సుప్రీంకోర్టు కూడా మనకు తెలిసింది 124 నుంచి 147. ఎలా సార్ చెప్పడం కాదు, ఎలా గుర్తుపెట్టుకోవాలి కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను సార్. మమ్మల్ని చెప్పాను, మొత్తం హైకోర్టు అయిపోయింది, గుర్తుపెట్టుకో. ప్రతి ఆర్టికల్ దాదాపు మన భారత రాజ్యాంగంలో మీ అందరూ అమల్లోకి వచ్చిన 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్, 22 విభాగాలు ఉంటే ప్రస్తుతం 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్, 25 విభాగాలు కలవు. ఈ 448 ఆర్టికల్స్లో దాదాపుగా 400 ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పే బాధ్యత నాది సార్ ఇండియన్ పాలిటీలో. నెక్స్ట్ వన్ తీసుకుంటే తమిళ భాష. ఒకసారి మనం
తమిళ భాష ఏ సంవత్సరంలో భారతదేశంలో శాస్త్రీయ భాషగా ప్రకటించబడింది? వెరీ ఇది గ్రూప్ డి ప్రీవియస్ బిట్టే సార్. తమిళ భాష అన్నాం. మనకి జనరల్గా భారత రాజ్యాంగం గుర్తించిన అధికార భాషల ప్రారంభంలో 14 ఉండేవి, తర్వాత 4 చేరాయి, తర్వాత 4. ఇలాగ మొత్తం గుర్తుపెట్టుకుంటే 22 అధికార భాషలు ఉన్నాయి. 8వ షెడ్యూల్లో ఉన్నాయి సార్ అధికార భాషలు. ఎన్నో షెడ్యూల్లో? 8వ షెడ్యూల్లో ఉన్నాయి. తమిళ భాష అనేది పురాతనమైన భాషని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. పురాతనమైన భాష అంటే ప్రధానంగా మనం ఈ తమిళ భాష అనగానే మనం 2004, అదేవిధంగా 2004లోని తమిళ భాషను గుర్తించడం జరిగింది. అదే 2004, అదే 2000. మరి అలాగే మన ఈ భాషల గురించి ఒక క్లాస్ మనం తీసుకోవాలి సార్, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ జోన్ తమిళ భాష అనగానే. అంటే ఇక్కడ 2004లో తమిళ భాష ఏ సంవత్సరంలో భారతదేశ శాస్త్రీయ భాషగా గుర్తించబడింది? పురాతనమైన భాష తమిళ భాష. ఇది 2004లోని భారతదేశంలోని శాస్త్రీయ భాషగా గుర్తించబడింది. ఎందుకంటే భారత రాజ్యాంగంలో 15వ భాష ఏది? సి కోమని కోడ్. కోమని. సి అంటే సింధీ భాష, కొంకణి, మణిపూరి, నేపాలి. తర్వాత ఇవన్నీ ఇది 15వ భాష, ఇది 16, ఇది 17, ఇది 18. దాని కోడ్ సి కోమని. సింధీ, కొంకణి, మణిపూరి, నేపాలి. తర్వాత 19, 20, 21, 22 భాషలకి కోడేడ్ సార్. కోడేడ్ సార్ అంటే దీనికి కోడు బీడీఎంఎస్. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఎప్పుడు చేర్చారు అన్నీ అడుగుతాడు సార్. 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 1967లో చేర్చారు 15వ భాష సింధీని. కొంకణి, మణిపూర్, నేపాల్ని ఎప్పుడు చేర్చారు సార్ అంటే 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో చేర్చారు. మిగతా బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలను ఎప్పుడు చేర్చారు సార్ అంటే దీన్ని ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో చేర్చారు సార్. ఇలా భాషల గురించి కొత్తగా మన ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ కొత్తగా మరికొన్ని భాషలు చేరేశారు. ఏదో మనకు తెలిసిన సంస్కృతము, తమిళము, తెలుగు, కన్నడ, ఒడియా, మలయాళం కాదు సార్. వీటితో పాటు మరికొన్ని భాషలు చేరావి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? కోడింగ్తో మళ్ళీ చెప్తాను సార్, గుర్తుపెట్టుకోండి సార్ నెక్స్ట్ వీడియోలో. అదేవిధంగా జిఎస్టీకి సంబంధించి రాజ్యాంగ సవరణ ఏదన్నాడు? జిఎస్టీ అంటే 101 డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే జిఎస్టీ అనగానే ఒక ఆర్టికల్ 279A జిఎస్టీ గురించి తెలియజేసే ఆర్టికల్. జిఎస్టీ డే ఎప్పుడంటే జూలై 1. ఇదే డాక్టర్స్ డే, ఇదే జిఎస్టీ డే, ఇదే ఎస్బీఐ డే అని గుర్తుపెట్టుకోవాలి. జిఎస్టీ గురించి ఈ రాజ్యాంగ సవరణ తెలియజేస్తుంది. 101వ సవరణ. జిఎస్టీని అమలు చేసిన తొలి భారతీయ రాష్ట్రం ఏదంటే అస్సోం అని గుర్తుపెట్టుకోవాలి సార్. ప్రపంచంలో జిఎస్టీని అమలు చేసిన తొలి దేశం ఏదంటే ఫ్రాన్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. వెరీ ఇంపార్టెంట్. జిఎస్టీ గురించి మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. ఈ ఆర్టికల్, ఈ డే. అదేవిధంగా జిఎస్టీని అమలు చేసిన రాష్ట్రం ఏది? తొలి రాష్ట్రం ఏది? అస్సోం. తొలి దేశం ఏదంటే ఫ్రాన్స్. అదేవిధంగా ఎన్నో రాజ్యాంగ సవరణ చేసిన 101 గుర్తుపెట్టుకోవాలి. 1 ఉంది కాబట్టి జూలై 1 జిఎస్టీ డే అని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ వన్, పెరియార్ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రము గుండా ప్రవహించదు సార్? పెరియార్ అంటే గుర్తుపెట్టుకోవాలి కేరళలోని. ఏ రాష్ట్రము గుండా ప్రవహించదు కాదు, ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది. పాజిటివ్ ప్రవహిస్తుంది అన్నాడు. ఆర్ఆర్బి గ్రూప్ డి అడిగిన క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. మరి ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుందంటే కేరళ గుండా ప్రవహిస్తుంది సార్. అస్సోం అయితే బ్రహ్మపుత్ర. ఒడిస్సా అనగానే మనకి బ్రాహ్మణి అండ్ మహానది. పంజాబ్ అనగానే సింధు నదుల యొక్క ఉపనదులు. అదేవిధంగా పంజాబ్లోనే పంచనదుల భూమి అంటాం పంజాబ్ను. ఆ ఉపనదులు ప్రవహిస్తాయి సార్. పంజాబ్ అనగానే మనకి సట్లేజ్ రివర్ ఇది. కాబట్టి కేరళ అని గుర్తుపెట్టుకోవాలి సార్. ఇది అండర్ కేరళ గుండా ప్రవహించేది పెరియార్ గుర్తుపెట్టుకోవాలి. పెరియార్ అనేది కేరళ. పెరియార్ వన్యమృగ సంరక్షణ కేంద్రం కేరళలో ఉంది. సైలెంట్ వ్యాలీ జాతీయ పార్క్ కేరళలో ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ వన్ మనం గుర్తుపెట్టుకుంటే విద్యుత్ అయస్కాంత ప్రేరణ వీరిచే కనుగొనబడింది. డైరెక్ట్ క్వశ్చన్ సార్, అందరికీ తెలుసు మైకేల్ ఫ్యారడే. అదేవిధంగా పాస్కల్ మీకు తెలిసిందే. ఐజాక్ న్యూటన్ 103 నియమాలు మన అందరికి తెలుసు. ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. న్యూటన్ ఫస్ట్ లా అనగానే మనకు గుర్తు రావాలి జడత్వం అనగానే మనకి బస్సులోనే మనం నిలబడతాం. డ్రైవర్ బ్రేక్ వేస్తే వెనక్కి పడతాం, లేదా పక్కకి. అదే దిశ జడత్వాలు ఉంటాయి. ఆ జడత్వాల గురించి చెప్తుంది న్యూటన్ ఫస్ట్ లా. న్యూటన్ సెకండ్ లా మీ అందరికీ తెలిసింది సార్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఎఫ్ అనే బలాన్ని ఎం అనే ద్రవ్యరాశిపై ప్రయోగిస్తే ఏ అనే త్వరణంతో ముందుకు పోతుంది సార్. న్యూటన్ థర్డ్ లా అంటే చర్యకు ప్రతిచర్య. బంతిని గోడ కొడితే వెనక్కి వస్తుంది. డీటెయిల్గా మాట్లాడాలి సార్ బిట్ కాబట్టి మన టైం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం తీసుకుంటే రేడియోని కనుక్కునేది ఎవరంటే మార్కోని. అదేవిధంగా పాస్కల్లా మీ అందరికీ తెలిసిందే హైడ్రాలిక్ బ్రేక్స్.
హైడ్రాలిక్ బ్రేక్స్, హెవీ వెహికల్ ఒకేసారి బ్రేక్ నొక్కగానే ఎలా అవుతుందంటే పాస్కల్లా. అంటే ఎంత తక్కువ బలం ప్రయోగించి ఎంత బలమైన వస్తువులను ఆపొచ్చు, అది పాస్కల్లా అంటాం. ఆర్కిమెడిస్లా, యురేకా అనే పదం తెలుసుకోవాలి, స్వచ్ఛమైన బంగారం ఎలా కొనుక్కుంటూ తెలుసుకోవాలి, ప్లవన సూత్రాలు మనం చదవాలి. అదే విధంగా తీసుకుంటే ఆర్కిమెడిస్లా, పాస్కల్ నియమాలు, ఇవన్నీ ఇవన్నీ కూడా బెర్నౌలీ సూత్రం సార్, బెర్నౌలీ ఈక్వేషన్, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చదవలసిన అవసరం ఉంది. మొట్టమొదటి హోమ్ రూల్ లీగ్ని ఎవరు స్థాపించారు సార్ అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. హోమ్ రూల్ లీగ్ని ఎవరు స్థాపించారు? బాలగంగాధర్ తిలక్ సార్. డైరెక్ట్ క్వశ్చన్. బాలగంగాధర్ తిలక్ అనగానే లోకమాన్య అంటాం. స్వరాజ్యమే నా జన్మ హక్కు అని నినాదాన్ని ఇచ్చింది ఎవరంటే బాలగంగాధర్ తిలక్. ఇతను 1908లో జైల్లో పెట్టారు సార్ బాలగంగాధర్ తిలక్ను. అదేవిధంగా 1900 జైల్లో పెట్టి 6 ఏళ్ళు పెట్టారు. 1914 రిలీజ్ అయ్యారు. 1920 ఆగస్టు 1న మరణించారు సార్. జైల్లో ఉన్నప్పుడు బాలగంగాధర్ తిలక్ రాసిన గ్రంథం మీద అడుగుతాడు సార్. మాండావిని జైల్లో పెట్టారు, 1908లో జైల్లో పెట్టారు సార్. బాలగంగాధర్ తిలక్, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అని మనం చెప్పుకో. శివాజీ గణపతి అనే ఉత్సవాలు జరుపుకుంటాం. కేసరి మరాఠ అనే పత్రికలు నడిపింది కూడా బాలగంగాధర్ తిలక్ అని మనం గమనించాలి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ లోకమాన్య బాలగంగాధర్ తిలక్. అదేవిధంగా తీసుకుంటే దేశబంధు ఎవరంటే చిత్తరంజన్ దాస్ సార్. ఇతనే దేశబంధు, దీనబంధు, సిఎఫ్ ఆండ్రోస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు జైల్లో పెట్టారు, ఎప్పుడు విడుదల చేశారు గుర్తుపెట్టుకోవాలి. అదే బాలగంగాధర్ తిలక్ పుస్తకాలు మనకు గుర్తు రావాలి. గీతా రహస్యము, గీతా గోవిందము. గీతా రహస్యం ఎవరిది, గీతా గోవిందం ఎవరిది, గీతాంజలి ఎవరిది అడుగుతాడు సార్. గీతాంజలి అనే పుస్తకం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూరు. గీతా రహస్యం అనే పుస్తకం ఎవరంటే బాలగంగాధర్ తిలక్. గీతా గోవిందం ఎవరిదంటే జయదేవుడు అని గుర్తుపెట్టుకోవాలి సార్. ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదస్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే బాలగంగాధర్ తిలక్. గీతా రహస్యము ఎవరిదంటే బాలగంగాధర్ తిలక్. గీతా గోవిందం జయదేవుడు అని గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ వన్ మనం ఇండియన్, ఇది ఈ బిట్ నెక్స్ట్ మాట్లాడదాం సార్. దాని గురించి కొద్ది డేటా ఎక్కువ వస్తుంది. ఈ క్రింది వాళ్ళలోని సరికానిది ఏదన్నాడు. దండి మార్చ్ ఎప్పుడు జరిగింది సార్? 1930 రైటే. చౌరీ సంఘటన రైటే. 1922 రైటే సార్. జలియన్ వాలాబాగ్ సార్. ఇది వాలాబాగ్ అనే తప్పు 1919లో జరిగింది. తర్వాత తీసుకుంటే సైమన్ కమిషన్ రైట్ సార్, తప్ప ఆన్సర్ ఇది. మరి సరికానిది అడిగాడు, చూసుకోవాలి జాగ్రత్తగా, మనం అబ్జర్వ్ చేయాలి ఫ్రీడమ్ మూమెంట్ అంతను. ఎందుకంటే 1915 తిరిగి వచ్చారని గుర్తుపెట్టుకోవాలి సార్. అదేవిధంగా 1916లో హోమ్ రూల్ లీగ్ జరిగింది. ఈ హోమ్ రూల్ లీగ్ అనగానే గుర్తు రావాలి స్వపరిపాలన. ఈ హోమ్ రూల్ లీగ్ ఇద్దరు నాయకులు నాయకత్వం వహించారు. అది ఇద్దరిలో ఒకరు మహారాష్ట్రలోని పూణేని కేంద్రంగా చేసుకున్నారు, అతనే బాలగంగాధర్ తిలక్. ఇంకో వ్యక్తి అనిబిసెంట్, ఆవిడ మద్రాసుని కేంద్రంగా చేసుకుంటూ పరిపాలన చేయడం జరిగింది. అదేవిధంగా ఆవిడ కామన్వీలు న్యూ ఇండియా అనే పత్రికలు నడిపించారు శ్రీమతి అనిబిసెంట్ గారు, గుర్తుపెట్టుకోవాలి. మరి ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ఎవరంటే అప్పుడు సరోజిని నాయుడు 1925. ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి మహిళ ఎవరంటే అనిబిసెంట్ అని గుర్తుపెట్టుకోండి సార్. ఆవిడే కామన్వీలు న్యూ ఇండియన్ పత్రికని నడిపింది, ఐర్లాండ్ బామ్మ, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 1916లో సబర్మతి వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. 1917లోని మీ అందరికీ తెలిసిందే, 16లో సబర్మతి వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇదే 1917లోని శ్రీమతి అనిబిసెంట్ గారు కలకత్తా ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించారు. అదేవిధంగా 1917లోని చంపారణ్ బీహార్లో ఉంది సార్. నీలమందు రైతులకి మద్దతుగా గాంధీజీ గారు నిలబడ్డారు. 1918లో గుజరాత్లోని అహ్మదాబాద్ ఉంది. అలాగే నూలు మిల్లు కార్మికుల యొక్క వేతనాలు పెంచమని గాంధీ గారు మద్దతు తెలిపారు. 1919లోని జలియన్ వాలాబాగ్ దుర్ఘటన, 1919లోని జలియన్ వాలాబాగ్ దుర్ఘటనతో పాటు అదేవిధంగా ఇక్కడ మనకి రౌలట్ చట్టం, నల్ల చట్టం జరిగింది. 1919లోని ఒరిస్సాల సంధి ఒప్పందం, 1919లోని ఐఎల్ఓ ఏర్పాటు, 1919లోని రాష్ట్రాల ద్వంద్వ పరిపాలన, 1919లోని 1919 అక్టోబర్ 17 ఆల్ ఇండియా ఖిలాఫత్ డే, 1919 ఏప్రిల్ 6 1919 జాతిని అవమానించబడిన దినంగా గాంధీ గారు ప్రకటించారు. అదేవిధంగా 1919 మహిళలకు ఓటు హక్కును కూడా ఇవ్వాలని భారత ప్రభుత్వం చట్టం కింద చెప్పడం జరిగింది. 1919 తిలక్ అనే ఒక వ్యక్తి సూర్యుడు లేని ఉదయంగా అభివర్ణించాడు 1919 చట్టాన్ని. 1919 జలియన్ వాలాబాగ్ దుర్ఘటన, ఏప్రిల్ 13, 1919 ఒరిస్సాల సంధి ఒప్పందం, 1919 ఐఎల్ఓ ఏర్పాటు, 1919 రౌలట్ చట్టం లేదా నల్ల చట్టం, 1919 ఏప్రిల్ 6 జాతిని అవమానించబడిన దినం, 1919 అక్టోబర్ 17 ఆల్ ఇండియా ఖిలాఫత్ డే, 1919 రాష్ట్రాల ద్వంద్వ పరిపాలన, 1919లో మనకి
1919లోని ముంబైలోని ఒక బ్యాంకును కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇదే 19లోని. ఇలాగ ఇన్ని అని చెప్పుకోవచ్చు. 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది సార్. 1920 తిలక్ మరణించడం జరిగింది. 1921 గొప్ప జనాభా విభజన సంవత్సరం. 1921 కేరళలో మోప్లా తిరుగుబాటు. 1922 గుర్తుపెట్టుకోండి, చౌరీ చౌరీ సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ చౌరీ చౌరీ సంఘటన వల్ల సహాయ నిరాకరణ ఉద్యమం నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అనేది నిలిపివేయడం జరిగింది. 1923లోని స్వరాజ్య పార్టీ స్థాపించారు మోతీలాల్ నెహ్రూ గారిని గుర్తుపెట్టుకోవాలి. స్వరాజ్య పార్టీ స్థాపన మోతీలాల్ నెహ్రూ అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేశబంధు దేశబంధు చిత్తరంజన్ దాస్, దీనబంధు సిఎఫ్ ఆండ్రోసు 1923లో ఇంటర్పోల్ స్థాపించారు. ఇంటర్పోల్ లయాన్స్లో ఉంది. 1923లోని మనకు భోగరాజు పట్టాభి సీతారామేశ్వర ఆంధ్ర బ్యాంక్ స్థాపించడం జరిగింది మచిలీపట్నంలోని. 1924లో ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశం కర్ణాటకలో జరిగింది, బెల్గాంలో జరిగింది. గాంధీ గారు అధ్యక్షత వహించారు. 1925 సరోజన్ నాయుడు అధ్యక్షత వహించడం జరిగింది సార్ ఐఎన్సీకి. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. 1930 దండి మార్చ్ జరిగింది. 1927 సైమన్ కమిషను, బట్లర్ కమిషను. 1928 సైమన్ భారతదేశానికి సందర్శించుట. 1929 లాహోర్ ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశం. 1930 దండి మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 వరకు సార్. అదేవిధంగా 1930లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లండన్లో జరిగింది. 31 రెండో రౌండ్ టేబుల్ సమావేశం. 32 మూడో రౌండ్ టేబుల్ సమావేశం. ఈ 3 లండన్లో జరిగాయి. మూడింటికి బిఆర్ అంబేద్కర్ గారు హాజరయ్యారు. రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ హాజరయ్యారు. 1931 గాంధీజీ ఇర్విన్ మధ్య ఒడంబడిక. 1932 గాంధీ అంబేద్కర్ మధ్య పూణే ఒడంబడిక. 1935 రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ 1935 ఆర్బీఐని కలకత్తాలో ఏర్పాటు చేశారు. 1949లో ఆర్బీఐ జాతీయకరణ. 1934లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య ది ప్లానెడ్ ఎకానమీ అనే గ్రంథంలో భారతదేశానికి ఒక ప్రణాళిక అవసరమని చెప్పి ఇలా ఈర్లు చెప్పుకుంటే ఒక 8 గంటలు పడుతుంది నాకు. పాలిటీ ఇయర్స్ మొత్తం అయిపోతాయి, హిస్టరీ మొత్తం అయిపోతాయి, జాగ్రఫీ మొత్తం అయిపోతాయి. ఏ ఇయర్ వదలు సార్, ఎలా గుర్తుపెట్టుకోవాలి, దానికి లాజిక్స్ ఉన్నాయి, అవన్నీ ఇక్కడ చెప్పాలి. టైం టేకింగ్ గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ వన్ తీసుకుంటే రాజ్యాంగంలో అస్పృశ్యత అంటరానితనం నిషేధం గురించి తెలియజేసే అధికారం ఏదన్నాడు సార్, డైరెక్ట్ చెప్పొచ్చు. 17వ ఆర్టికల్ సార్ గాంధీ చెప్పాడు. డో ఆర్ డై నినాదాన్ని ఇచ్చాడు. చేయండి లేదు చావండి, సాధించు లేదు గతించు. బెంగాల్ విభజన దినం, బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం. బెంగాల్ విభజన తర్వాత అసలైన రాజకీయ చైతన్యం మొదలైంది. మరొక జన్మంటూ ఉంటే అస్పృశ్యుడిగా జన్మిస్తా, 1 గంట భారతదేశానికి నియంతగా నియమిస్తే సారా దుకాణాలు మొత్తం మూయిస్తా అన్నాడు సార్ ఈ గాంధీ గారు. చాలా కొటేషన్స్, ఒక 150 కొటేషన్స్ సింగిల్ టేకింగ్లు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం సార్. చూడండి, ఆర్ఆర్బీలు క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఏవో చెప్పట్లేదు, ఎలా చదవాలి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి సార్. ఇది ఆర్టికల్ 17 అస్పృశ్యత అంటరానితనం. మరి ఆర్టికల్ 14 ఇచ్చాము. ఇక్కడ ఆప్షన్లు ఇచ్చాడు గవర్నమెంట్ ఎగ్జామ్లో. చట్టం ముందు అందరూ ఆర్టికల్ 14 చూసుకోండి. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15. ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదు. ఆర్టికల్ 17 అస్పృశ్యత. ఆర్టికల్ 18 బిరుదుల రద్దు. ఆర్టికల్ 19 వాక్ స్వాతంత్ర హక్కు. ఆర్టికల్ 20 నేరం గురించి చెప్తుంది, ఒకే నేరమని. కాబట్టి 21 తీసుకుంటే జీవించే హక్కు, 21లో ఏ తీసుకుంటే విద్య గురించి చెప్తుంది, విద్యా హక్కు అని. అదేవిధంగా 45 కూడా విద్య గురించి చెప్తుంది, గుర్తుపెట్టుకోండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 32 సుప్రీంకోర్టు రిట్లు జారీ చేస్తుంది. ఆర్టికల్ 32 బిఆర్ అంబేద్కర్ హృదయంతో ఆత్మతో పోల్చడం జరిగింది రాజ్యాంగ పరిహార హక్కుగా. ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీలు. ఆర్టికల్ అదేవిధంగా 44 కామన్ సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి అంటాం. ఆర్టికల్ 52 నుంచి 62 సింగిల్ కోడ్తో రాష్ట్రపతి ఆర్టికల్స్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం మాట్లాడదాం సార్. అలాగే ప్రతి ఆర్టికల్ కూడా ఇండియన్ పార్టీలో ఎన్నుంటే అన్ని ఆర్టికల్స్ సింగిల్ టేకింగ్లో చెప్పడం జరుగుద్ది. ఎలా గుర్తుపెట్టుకోవాలో ఆర్టికల్ 52 నుంచి 62 ఒక చిన్న డైలాగ్స్తో మొత్తం మనం నేర్చుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఒక యమదొంగ సినిమా డైలాగ్ తీసుకుంటే అయిపోతాయి, ఒక రాకీ సినిమా డైలాగ్ తీసుకుంటే షెడ్యూల్స్ అయిపోతాయి. అవి ఎలా సార్ అనేది నేను డిస్ప్లే చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రతి వీడియో మీకు జోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ స్టడీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే అయితే అది నాకు వదిలేయండి సార్. 2 రాష్ట్రాల్లో మీరు ఎన్నో ఛానల్ వాచ్ చేయొచ్చు. దానికి భిన్నంగా ఒలింపిక్స్ కావాలా, ఎక్కడ జరుగుతాయి, లేదా ఏషియన్ గేమ్స్ కావాలా, ఫ్రాక్షన్ సెకండ్లు అప్కమింగ్ ఎక్కడ జరుగుతాయి, ఈ మధ్యన జరిగిన కరెంట్ డేటా కూడా మొత్తం పిన్ టు పిన్ ఎట్నుంచి ఎలాగిస్తాడు, ఎట్నుంచి ఎలాగిచ్చుకునే ఇబ్బంది లేదు. అంత డేటా పేపర్లో వేసింది. ప్రతి బిట్టు కూడా సార్ సంక్లిప్తంగా దాటిపోవడానికి అవకాశం వాడికి లేదు. ఇవ్వని కూడా గుర్తుపెట్టుకోండి. అంత నేను శ్రమిస్తాను, ఆ ఇబ్బంది ఎట్లేదు. ఆ డేటా మొత్తం నాకు ఆల్రెడీ
చిన్నప్పటి నుంచే జీకే కరెంట్ అఫైర్స్ అనేది నాకు ఒక అలవాటైన సబ్జెక్ట్ కాబట్టి అనర్గళంగా దాన్ని చెప్పగలను. కరెంట్ అఫైర్స్ దాదాపు మామూలు క్లాసుల్లో తీసుకుంటే 30-40 గంటలు స్పోర్ట్సే చెప్తాను సార్ నేను. నువ్వు అర్థం చేసుకో, 30-40 గంటలు అంటే ఎన్ని రోజులు పడుతుంది? ఒక అవార్డులే నాకు దాదాపుగా ఎలా నిలబడి చెప్పమంటే దాదాపు 10 డేస్ పడుతుంది సార్. గుర్తుపోక అవార్డులే, ఒక స్పోర్ట్స్, ఒక సమ్మిట్సే తీసుకుంటే 5 డేస్ చెప్తాను. ఇవే దాదాపు అండి. ఇవన్నీ మొత్తం అన్ని సబ్జెక్టులు మరి అవ్వాలిగా అయితే ఇక్కడ అంత డేటా ఏదని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి అప్పుడప్పుడు ఈ ఫ్రీగా అప్లోడ్ చేస్తాం. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి సార్. నెక్స్ట్ వన్ తీసుకుంటే ప్రధానంగా రసాయనిక మార్పులు చోటు చేసుకునే వాతావరణ పొర. ఇది రసాయనిక మార్పులు చోటు చేసుకునే వాతావరణ పొర. వాతావరణంలో ప్రధానంగా పొరలు అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే టీఎస్, తెలంగాణలో ఎంసీఏ ఇలా గుర్తుపెట్టుకోండి సార్. టీ అంటే ట్రోపో ఆవరణము, ఎస్ అంటే స్ట్రాటో ఆవరణము, ఎం అంటే మిసో ఆవరణము, లాస్ట్ది ఇక్కడ ఎంసీఏ బ్రాకెట్లో ఐ పెట్టండి, ఐనో ఆవరణం అని గుర్తుపెట్టుకోవాలి. ఫ్లోలో ఎంసీఏ రాయాలి, ఐ పెట్టుకుంటే ఐనో ఆవరణం. సి అనేది మనం చదివినప్పుడు సి చదువుతాం, చెప్పినప్పుడు రాసినప్పుడు ఐ అంటే ఐనో ఆవరణం. ఎక్సో ఆవరణం. ట్రోపో, స్ట్రాటో, మిసో, ఐనో, ఎక్సో. కాబట్టి వాతావరణంలో ప్రధానంగా రసాయన మార్పులు చోటు చేసుకునే వాతావరణ పొర ఏదన్నాడు సార్. వాడు గుర్తుపెట్టుకో. ట్రోపో ఆవరణంలో ఏం జరుగుతాయంటే వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి, అలజడులు జరుగుతాయి. వాతావరణంలో ఇప్పుడు తుఫానులు, ప్రజెంట్ ఒక సైక్లోన్ అనేది రాబోతుంది. మన మోంతా తుఫాన్ వచ్చింది. ఇటువంటి తుఫాన్లు అనేవి ఏ ఆవరణంలో వస్తాయి? ఇటువంటి రసాయన మార్పులు అనేవి ఏ ఆవరణంలో జరుగుతాయి అంటే ట్రోపో ఆవరణం అని గుర్తుపెట్టుకోండి సార్. వాతావరణంలో అలజడులన్నీ ట్రోపో ఆవరణంలో జరుగుతాయి సార్. ప్రతిదినం మేఘాలు ఏర్పడడం కావచ్చు, ఇవన్నీ కూడా అలజడులు, దుమ్ము, ధూళి, వాయు కణాలు, అనేక రకమైన అలజడులు అనేవి, అనేక రకమైన రసాయనిక మార్పులు అనేవి జీవరాశులు జీవించడానికి అనుకూలమైన ఆవరణమే వాతావరణంలో ఫస్ట్ పొర సార్. ట్రోపో ఆవరణం అని గుర్తుపెట్టుకోవాలి. రెండవది తీసుకుంటే స్ట్రాటో ఆవరణము. ఇక్కడ మన అందరూ తెలుసు విమానాలు, జెట్ విమానాలు ప్రయాణిస్తాయి. స్ట్రాటో ఆవరణంలోని ఇది ప్రశాంతమైన ఆవరణము, ఇటువంటి అలజడులు ఉండవు కాబట్టి ప్రయాణిస్తాయి విమానాలు, జెట్ విమానాలు. ఇక్కడే మనకి ఓజోన్ అనేది ఓజోన్ పొర కలదు. మూడవది సార్ మిసో ఆవరణము. మిసో ఆవరణం అనగానే మనం గుర్తుపెట్టుకోవాలి. మిసో ఆవరణం అంటే పైనుంచి ఉల్కలు, తోకచుక్కలు ఇక్కడ ఈ మార్గ మధ్యంలోని బ్లాస్టర్ అయిపోయి వెలుతుర్ని అందజేస్తాయి. అంటే ఇక్కడ నుంచి మిసో ఆవరణంలో ఏమవుతుంది, బ్లాస్టర్ అయిపోతాయి, కిందకి భూమికి పడకుండా, భూమిపై పడితే పెద్ద పెద్ద గోతులు ఏర్పడతాయి కాబట్టి ఇది కాపాడుతుంది మిసో ఆవరణం. ఇది నేను గ్రూప్ 2 కూడా అడిగాడు సరే, గుర్తుపెట్టుకోండి. అయితే ఉల్క అనేది కిందకి రానివ్వకుండా మధ్యలోనే బ్లాస్టర్ అయిపోయి కాంతిని వెదజల్లుతుంది, కిందకి చేరదని గుర్తుపెట్టుకోవాలి. మిసో ఆవరణం. తర్వాత ఐనో ఆవరణం, రేడియో తరంగాలను గుర్తుపెట్టుకోవాలి. తేలికపాటి వాయువులు పైన చివరి ఎక్సో ఆవరణంలో ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు సార్ అన్న మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్ అని గుర్తుపెట్టుకోవాలి సార్. హూ ఈజ్ ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్? వారన్ హేస్టింగ్స్. మనకి 1773 రెగ్యులేటింగ్ చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారమే బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేశారు. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ చట్టం ప్రకారం తర్వాత ఏమైంది సార్ అంటే 1833 చార్టర్ చట్టం వచ్చింది. ఈ చట్టం ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ పేరును భారతీయ గవర్నర్ జనరల్గా మార్చింది. మరి అక్కడ చివరి ఈ చట్టం ఎప్పుడు వచ్చింది, ఈ చట్టం కాడ ఎవరున్నారు సార్ అడుగుతాడు. కాబట్టి మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్ అంటే ఈ చట్టం ప్రకారం 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం. మరి చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే చివర బెంగాల్ గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. విలియం బెంటిక్. మరి విలియం బెంటిక్ ఆయన దగ్గరే ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు, పేరు మార్చడం జరిగింది. ఈ చట్టం ప్రకారం 1833 చార్టర్ చట్టం ప్రకారం భారతీయ గవర్నర్ జనరల్గా పేరు మార్చాడు. అందుకే మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరన్నా విలియం బెంటిక్కే. చివర బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరన్నా విలియం బెంటిక్కే. తర్వాత ఇలాగ రాను 1858 విక్టోరియా మహారాణి చట్టం వచ్చింది సార్. ఈ చట్టం ప్రకారం ఏం జరిగింది, విక్టోరియా మహారాణి చట్టం ప్రకారం ఈ భారతీయ గవర్నర్ జనరల్ అనే పేరును వైస్రాయ్గా మార్చారు. మరి ఇక్కడ చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు సార్? చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరంటే మనకి లార్డ్ కానింగ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ కానింగు? లార్డ్ కానింగ్. మరి అదేవిధంగా మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు సార్? లార్డ్ కానింగ్. ఈ చట్టాల ప్రకారం పేర్లు మార్చాడు. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేశారు. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్. తర్వాత చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటిక్. మరొక చట్టాన్ని తీసుకొచ్చారు. అదే 1833 చార్టర్ చట్టం ప్రకారం బెంగాల్ అనే పేరుని భారతీయగా మార్చారు. అప్పుడు ఇతని దగ్గరే మార్చారు కాబట్టి ఇతనే మొట్టమొదట భారతీయ గవర్నర్ జనరల్ అవుతాడు, విలియం బెంటిక్. తర్వాత చివర భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు సార్ అంటే లార్డ్ కానింగ్ అని ఇప్పుడే చెప్పాను నేను. లార్డ్ కానింగ్ అని మాట్లాడాం. మరి అక్కడ మళ్ళీ
చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్ కాబట్టి మరొక చట్టం తీసుకొచ్చారు. అదే 1858 విక్టోరియా మహారాణి చట్టం. ఈ చట్టం ప్రకారం మళ్ళీ పేరు మార్చారు వైస్రాయ్గా. మొట్టమొదటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్ అని మనం గమనించాలి. అప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశానికి స్వతంత్రానికి ముందు చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్. స్వతంత్రం వచ్చిన తర్వాత భారత గవర్నర్ జనరల్ ఎవరంటే సి రాజగోపాలాచారి. ఇలా గురించి మనం ఒక దాదాపుగా 2-3 గంటలు చెప్తాను ఏదో రోజు చూద్దాం సార్. ఎందుకంటే ప్రతి గవర్నర్ జనరల్ గురించి మనం మాట్లాడుకోవాలి. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు, చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు, మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు, జనాభా లెక్కలు ఎవరి కాలంలో జరిగాయి, ఐఎన్సీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 1885లో స్థాపించారు, ఏ గవర్నర్ జనరల్ లార్డ్ డఫ్రిన్, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి సార్. నెక్స్ట్ వన్ మనం ఓకే సార్, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాం. అన్ని ప్రీవియస్ బిట్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ప్రీవియస్ బిట్స్తో మళ్ళీ వద్దాం సార్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.